హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. మీరు స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కానీ ప్రిపేర్ అవుతున్నారంటే వెంటనే దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ బటన్ అయితే క్లిక్ చేయండి. మేము చేసే వీడియోస్ మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి. ప్లీజ్ ఫ్రెండ్స్, చాలామంది అయితే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఎటువంటి నోటిఫికేషన్ కూడా మిస్ కారు. అలాగే వెంటనే అయితే మీకు వీడియో తెలుస్తుంది. తొందరగా అయితే అప్లై చేసుకోవడానికి అయితే వీలుంటుంది. మేమైతే చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేసి చెప్తాం ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నోటిఫికేషన్ అయితే మిస్ అయ్యే ఛాన్స్ అయితే ఉండదు. ఈరోజు అయితే భారత్ ఎలక్ట్రానిక్స్లో కొన్ని పొజిషన్స్ని రిక్రూట్మెంట్ చేసుకోవడానికి అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. భారత్ ఎలక్ట్రానిక్స్ అనేది ఒక నవరత్న కంపెనీ అండి. ఇది ఎవరి ఆధ్వర్యంలో ఉంటుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఆధ్వర్యంలో అయితే ఉంటుంది ఈ కంపెనీ అనేది. ఈ పొజిషన్స్ అన్నిటికీ ఎక్కడ రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారో చూడండి. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఇండస్ట్రియల్ ఎస్టేట్, నాచారం, హైదరాబాద్. అంటే మన హైదరాబాద్లోని రిక్రూట్మెంట్స్ అయితే జరుగుతున్నాయండి. నాచారంలో అయితే ఉంది భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అనేది. మీరు సెలెక్ట్ అయితే ఇక్కడైతే పనిచేయాల్సి అయితే ఉంటుంది. ఎవరైనా ఎలిజిబిలిటీ ఉంటే వెంటనే అయితే అప్లై అయితే చేసుకోండి. ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే చూడండి, రిక్వైర్మెంట్ ఫర్ ద ప్రాజెక్ట్ ఇంజనీర్స్ పొజిషన్ అని అయితే ఇచ్చారు. పొజిషన్ 1 అయితే వచ్చేసి ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ పొజిషన్ ఎలక్ట్రానిక్స్లో అయితే ఉంటుంది. పోస్ట్ కోడ్ అయితే మీరు అప్లై చేసేటప్పుడు అయితే దీన్ని ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. పొజిషన్స్ చూడండి, 36 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ 36 వేకెన్సీస్ ఏ కేటగిరీలో ఎన్నెన్ని ఉన్నాయి. జనరల్లో 15, ఓబీసీలో 9 ఉన్నాయి, ఎస్సీ కేటగిరీలో 5 ఉన్నాయి, ఎస్టీలో 3 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 4 అయితే వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అప్పర్ ఏజ్ లిమిట్ అయితే వచ్చేసి 28 ఇయర్స్ అయితే ఉండాలి. ఎక్స్పీరియన్స్ అనేది 2 ఇయర్స్ అయితే ఉండాలి. అలాగే సెకండ్ పొజిషన్ అయితే వచ్చేసి ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ పొజిషన్ 1 మెకానికల్లో అయితే ఉన్నాయి. దీనికి పోస్టల్ కోడ్ అయితే వచ్చేసి పిఈఎంఈ అయితే ఉంది. వేకెన్సీస్ అయితే వచ్చేసి 8 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ కూడా క్లియర్గా ఏ కేటగిరీ వాళ్ళకి ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయో క్లియర్గా ఇచ్చారు. ఏజ్ లిమిట్ అయితే వచ్చేసి 28 ఇయర్స్ ఉండాలి. 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని అయితే మెన్షన్ చేశారు. థర్డ్ అయితే వచ్చేసి ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ పొజిషన్ కంప్యూటర్ సైన్స్లో అయితే ఉన్నాయి. దీనికి కోడ్ అయితే వచ్చి పిఈఈసి అయితే ఇచ్చారు. 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ కూడా ఏ కేటగిరీలో ఎన్నెన్ని ఉన్నాయో క్లియర్గా అయితే చెప్పారు. 28 ఇయర్స్ అయితే ఉండాలి. 2 ఇయర్స్ అయితే మీకు ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని మెన్షన్ చేశారు. ఫోర్త్ పొజిషన్ అయితే వచ్చేసి ప్రాజెక్ట్ ఆఫీసర్ 1 హ్యూమన్ రిసోర్సెస్లో అయితే ఉన్నాయి. దీనికి మీరు అప్లై చేసేటప్పుడు అయితే దీని కూడా అయితే వచ్చేసి పిఓహెచ్ఆర్ అని అయితే యూజ్ చేయాలి. వేకెన్సీ అయితే ఒకటి ఉంది, అది జనరల్ కేటగిరీలో ఉంది. అప్పర్ ఏజ్ లిమిట్ అయితే వచ్చేసి 28 ఇయర్స్ అయితే ఇచ్చారు. 2 ఇయర్స్ అయితే మీకు ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఇక్కడ కొన్ని కేటగిరీ వాళ్ళకైతే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉందండి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కేటగిరీ వాళ్ళకైతే ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అలాగే పీడబ్ల్యూడి కేటగిరీ వాళ్ళకైతే ఉంది. ఒకసారి ఎవరైనా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటే క్లియర్గా అయితే చెక్ చేసుకోండి. ఇప్పుడైతే వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే చూద్దాము. ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ 1 ఎలక్ట్రానిక్స్ వాళ్ళకైతే బీఈ, బీటెక్, బీఎస్సీ ఇంజనీరింగ్ ఇన్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్, ఈఎన్టీ, టెలికమ్యూనికేషన్లు అయితే ఉండాలి. అలాగే ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ మెకానికల్ వాళ్ళకైతే బీఈ, బీటెక్, బీఎస్సీ ఇంజనీర్ ఇన్ మెకానికల్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. అలాగే ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ వాళ్ళకైతే బీఈ, బీటెక్, బీఎస్ ఇంజనీర్ ఇన్ కంప్యూటర్ సైన్స్లో అయితే చేసి ఉండాలి. లాస్ట్ అయితే వచ్చేసి ప్రాజెక్ట్ ఆఫీసర్ 1 పొజిషన్కి అయితే క్వాలిఫికేషన్ అయితే వచ్చేసి ఎంబీఏ, ఎంఎస్డబ్ల్యూ, ఎంహెచ్ఆర్ఎం, ఎంఏ విత్ ద స్పెషలైజేషన్ ఇన్ హ్యూమన్ రిసోర్స్లో అయితే చేసి ఉండాలి. ఇక్కడ పేమెంట్ చూద్దాము. ఎంత అమౌంట్ పేమెంట్ చేస్తారంటే మీకు ఈ పొజిషన్స్ అన్నీ కాంట్రాక్ట్ బేసిస్ మీద అయితే తీసుకుంటున్నారు. మినిమం 4 ఇయర్స్ కాంట్రాక్ట్ అయితే ఉంటుంది. అది మీ బేస్డ్ ఆన్ పెర్ఫార్మెన్స్ బట్ అయితే ఎక్స్టెన్షన్ చేసుకుంటూ వెళ్తారు. కాంట్రాక్ట్ పొజిషన్స్ అనేది చూసుకోవద్దండి. ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్. మీకు ఎక్స్పీరియన్స్ అనేది గెయిన్ అయితే అవుతుంది సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్లో. అలాగే ఎప్పుడైనా పర్మనెంట్ పొజిషన్స్ పడినప్పుడు మీకు చాలా అయితే ఈజీగా అయితే ఉంటుంది. దీనికైతే శాలరీ అయితే వచ్చేసి ఫస్ట్
ఫస్ట్ ఇయర్‌కి అయితే 35,000 అయితే పే చేస్తారు. సెకండ్ ఇయర్ అయితే 40,000 పే చేస్తారు. థర్డ్ ఇయర్ అయితే 45,000 అయితే పే చేస్తారు. ఫోర్త్ ఇయర్ అయితే వచ్చేసి 50,000 పర్ మంత్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అలాగే మీకు ఎవ్రీ ఇయర్ కన్సాలిడేటెడ్ అమౌంట్ కింద అయితే 10,000 రూపీస్ అయితే పే చేస్తున్నారు. మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం కింద వాటి కింద అలాగా. ఇక్కడైతే ఎక్స్‌పీరియన్స్ అయితే 2 ఇయర్స్ ఉండాలని చెప్పాను కదండీ! ఈచ్ పోస్ట్‌కి. ప్రతి పోస్ట్‌లో ఏ ఏరియాస్‌లో ఎక్స్‌పీరియన్స్ ఉండాలో చాలా క్లియర్‌గా అయితే ఇచ్చారు. ఎవరైనా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటే ఒకసారి అయితే చెక్ చేసుకోండి. మీకు ఎక్స్‌పీరియన్స్ అనేది మ్యాచ్ అవుతుందో లేదో. ఇప్పుడైతే వచ్చేసి అప్లికేషన్ ఫీ అయితే చూద్దాము. ప్రాజెక్ట్ ఇంజినీరింగ్ 1 పొజిషన్ కానీ, ప్రాజెక్ట్ ఆఫీసర్ పొజిషన్ కానీ ఎవరైనా అప్లై చేయాలి అంటే 500 రూపీస్ అయితే పే చేయాల్సయితే ఉంటుంది. అలాగే పీడబ్ల్యూడీ కేటగిరీకి, ఎస్సీ, ఎస్టీ కేటగిరీస్‌కి ఫీజ్ అయితే ఎగ్జంప్షన్ అయితే ఉంది. వాళ్ళైతే ఫీ అయితే పే చేయక్కర్లేదు. ఇక్కడ సెలక్షన్ ప్రొసీజర్ అయితే వచ్చేసి క్లియర్‌గా ఇచ్చారు. టోటల్ అయితే 100 మార్క్స్‌కి అయితే ఉంటుంది. అందులో 75 మార్క్స్ అయితే వచ్చేసి మీ అగ్రిగేట్ మార్క్స్ సెక్యూర్డ్ ఇన్ ద బీఈ, బీటెక్ అండ్ రెస్పెక్టెడ్ ఫీల్డ్స్ బట్టి అయితే డిసైడ్ చేస్తారు. 75 మార్క్స్ అయితే ఉంటుంది. అలాగే మీకు రెలెవెంట్ క్వాలిఫికేషన్ బట్టి అయితే 10 మార్క్స్ అయితే డిసైడ్ చేస్తారు. ఇంటర్వ్యూ ఆధారంగా 15 మార్క్స్ అయితే డిసైడ్ చేస్తారు. టోటల్ 100 మార్క్స్‌కి అయితే ఉంటుంది. చూడండి, ఎవరైనా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటే ఒక రిజిస్ట్రేషన్ లింక్ అయితే ఇచ్చారు. నేను ఎలా అప్లై చేయాలో కూడా చూపిస్తాను. మీరు చివరి వరకు అయితే చూడండి ఈ వీడియోని. మీకు చాలా క్లారిటీగా ఎలా అప్లై చేయాలో కూడా ఈజీగా అయితే అర్థమవుతుంది. ఎవరైనా ఈ పొజిషన్స్‌కి అప్లై చేయాలి అంటే ఫస్ట్ అయితే మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందండి ఈ పొజిషన్స్‌కి. మీరు ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో రిజిస్ట్రేషన్ ఉంది చూడండి. దీన్నైతే క్లిక్ చేయండి. రిజిస్ట్రేషన్ క్లిక్ చేయడంతోటైతే మీకు ఒక ఫామ్ అనేది జనరేట్ అయితే అవుతుంది. ఇక్కడైతే ఫస్ట్ పోస్ట్ అప్లైడ్ ఫర్ అంటే మీరు ఏ పొజిషన్‌కి అప్లై చేస్తున్నారు ఈ 4 పొజిషన్స్‌లో దాన్నైతే క్లిక్ చేయండి. అలాగే రీజన్ అప్లైడ్ ఫర్ మీరు ఏ రీజన్‌కి అప్లై చేస్తున్నారు. ఈ పొజిషన్స్ అన్నీ హైదరాబాద్ రీజన్‌లో ఉన్నాయి కాబట్టి హైదరాబాద్ అనే క్లిక్ చేయండి. అలాగే ఇక్కడ మీ బేసిక్ డీటెయిల్స్ అయితే ఉంటాయండి. మీ ఫుల్ నేము, ఈమెయిల్ అడ్రస్సు, ఫోన్ నెంబరు, ఆధార్ నెంబరు అలా బేసిక్ డీటెయిల్సే ఉన్నాయండి. వాటినైతే ఫిల్ చేసేయండి. మీ కేటగిరీ, నేషనాలిటీ ఇవి డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి ఇక్కడున్న కంటిన్యూ బటన్ అయితే క్లిక్ చేయండి. మీ కంటిన్యూ బటన్ క్లిక్ చేయడంతోటి మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న మొబైల్ నెంబర్ ఉంటుంది కదా, దానికైతే అప్లికేషన్ నెంబర్ అండ్ లాగిన్ ఐడి ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ అనేవి పంపిస్తామని అయితే క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఈ ఫస్ట్ స్టెప్‌నైతే సైన్ అప్ స్టెప్ అంటారండి. ఇప్పుడు మనం సెకండ్ స్టెప్ చూద్దాము. ఫిల్ రిజిస్ట్రేషన్ ఫామ్ అండ్ అప్లోడ్ ద డాక్యుమెంట్స్. మీరు ఫస్ట్ స్టెప్ సక్సెస్ఫుల్‌గా కంప్లీట్ చేసిన తర్వాత సెకండ్ స్టెప్‌కి అయితే వెళ్ళండి. ఇక్కడ సెకండ్ స్టెప్ చూడండి. ఫిల్ రిజిస్ట్రేషన్ ఫామ్ అండ్ అప్లోడ్ డాక్యుమెంట్స్. మూవ్ టు ద నెక్స్ట్ స్టెప్ అనేది క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీరైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అవైతే ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. అవి ఎంటర్ చేసిన తర్వాత మీ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోనైతే ఇక్కడ అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. అలాగే సిగ్నేచర్‌ని అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత పేమెంట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఇవి అన్నీ చేసి సబ్మిట్ బటన్ అయితే క్లిక్ చేయండి. సబ్మిట్ బటన్ క్లిక్ చేసిన తర్వాత మీకు పీడిఎఫ్ అనేది జనరేట్ అయితే అవుతుంది. ఆ పీడిఎఫ్‌ని అయితే ఫర్దర్ రిఫరెన్సెస్‌కి అయితే సేవ్ చేసి పెట్టుకోండి. మీ అప్లికేషన్ ఫామ్ అనేది సక్సెస్ఫుల్‌గా అయితే సబ్మిట్ అయితే అవుతుంది. ఎవరైనా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటే వెంటనే అయితే అప్లై చేసుకోండి. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కానీ, స్కాలర్‌షిప్స్ కానీ, జీకే కానీ, ప్రీవియస్ ఇయర్స్ ఎగ్జామ్ పేపర్స్ కానీ మీకు తెలియాలి అంటే దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీప్తి జాబ్ అప్డేట్స్.